ప్రతి ఒక్క జిల్లాలో ఆల్రెడీ చెప్పినాం కదా, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్, ములుగు, ఖమ్మం, గోదావరి కానీ ముఖ్యంగా ఇంకోటి చూసేసి బేగం బజార్ అడ్డాగా పెట్టుకొని నడిపిస్తున్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త, మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతున్నది. దయచేసి మీరు ఈ దందాన్ని ఆపేసి వేరే ఏదైనా చేసుకుంటే మంచిది. లేకపోతే ఎవరైతే మీ వల్ల ఎంతమంది చచ్చిపోయినారో, ఎంతమంది ప్రాణాలు వదులుకున్నారో ఏందో అనేది కూడా ఇక మొత్తం బయటికి తీస్తే ఇక ఘోరంగా ఉంటుంది. మనం వరంగల్లో కూడా చూసినట్లయితే 10 లక్షలకు విలువైన గుట్కా ప్యాకెట్లు కానివ్వండి, ఇంకా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల విక్రయాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. సుమారు 76 లక్షల రూపాయల విలువైన గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను పోలీసులు ఆ మధ్య స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ కానివ్వండి, ఎక్కడైనా కూడా చూసుకున్నట్లయితే బయట రాష్ట్రాల నుంచి వచ్చేసి మన ఇంటి పక్కన ఉన్నా కూడా మనకు తెలియదు. ఆట నడిపిస్తూ ఉంటారు వీళ్ళు, ఇంటి పక్కనే ఉండి వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు, కానీ ఎవరికి తెలియదు. ఏంటంటే జనాలు కూడా మాకెందుకు లేని అనుకుంటారు. వాళ్ళ వరకు వచ్చే వరకు కూడా ఎవరు కూడా రెస్పాండ్ అయితే లేరు. మనం అందరం రెస్పాండ్ అయ్యి మనం క్వశ్చన్ చేసినప్పుడే కదా ఇట్లాంటివి మనకి రావు. ఎందుకు భయపడాలి? ఎవ్వరు కూడా ఏం చేయరు, వీళ్ళు కూడా భయపడతారు, వాళ్ళకి భయం ఉంటుంది. కానీ ఇప్పుడు నడుస్తున్నది కానీ ఒక్కసారి దొరికితే వాళ్ళకి ఎంత భయం ఉంటుంది అనేది తెలుసా? దొరికినాక వాళ్ళు అన్ని పట్టుబడి అన్ని తీసుకొని జైలు వేస్తే అప్పుడు చక్కగా దారికి వస్తారు. జిఎస్టీ లేని వ్యాపారం, ప్రజల ప్రాణాలతో చెలగాట మారడమే వ్యాపారం. ఇంత యథేచ్ఛగా సాగుతుంటే ఆపేదెవరు, అరికట్టేదెవరు? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? జిల్లాల నుంచి పల్లెల దాకా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని జనాన్ని క్యాన్సర్ బారిన పడేలా చేస్తున్న వారిని ఎవరు పట్టుకోవాలి? ఇంకోటి ఏంటంటే ఇంకొకటి కూడా తెలిసింది. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, దానిపైన కూడా మనకు ఫుల్ డీటెయిల్స్ వచ్చినాకనే చెప్తా. ఇప్పుడైతే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఏంటంటే సపోజ్ ఎట్లా అంటే ఒక పొలిటికల్ కి సంబంధించిన ఒక పెద్ద మనిషి, ఒక పొలిటీషియన్, ఫలానా మా ఓడు ఏజెన్సీ ఉన్నది, షాప్ పెట్టుకుంటున్నాడు, నువ్వు ఈయనకే సప్లై చేయాలి ఈ జిల్లాలో, వేరే ఎవరికి సప్లై చేయొద్దు, నువ్వు కనుక వేరే వాళ్ళకి ఎవరికైనా సప్లై చేస్తే నువ్వు ఇక ఇక్కడ బిజినెస్ చేయలేవు ఈ జిల్లాలో అని చెప్పి రాజకీయ నాయకులు కూడా కొంతమంది ఇట్లాంటి ఆటలు ఆడిస్తున్నారు. మరి వీళ్ళకి ఏంటంటే చెప్తున్నా కదా, రోజుకు కోట్లలో బిజినెస్ నడుస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఎందుకు ఖాళీగా కూర్చుంటారు? వీళ్ళకి కూడా జర చిడపడం అంటది కదా, అరే వానికి ఇస్తున్నాము అంటే, ఏజెన్సీలు ఇస్తున్నాము అంటే జర రొటేషన్కి పైసలన్నా, మనకు ఖర్చులకు పైసలన్నా మిగులుతాయి అని చెప్పి రాజకీయ నాయకులు, ప్రజల ప్రాణాలు పోయినా కూడా మాకు అవసరం లేదు, మాకు పైసలే కావాలి అని అన్న దృష్టిలో రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా ఉన్నారు. చెప్తున్నా కదా, డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఒక్కొక్కరికి పర్సంటేజ్లు ఉన్నాయి, అవన్నీ కూడా వస్తాయి త్వరలో ఒక్కొక్కరికి. ఇంత పెద్ద దందా ఇంత ధైర్యంగా తెలంగాణ రాష్ట్రంలో నడిపిస్తున్నారు. ప్రభుత్వం సీరియస్ గానే ఉంది, కానీ అధికార గణమే అలసత్వం కనిపిస్తుందని అంటున్నారు. గుట్కా వ్యాపారుల చైన్ నెట్వర్క్ పై త్వరలో మరిన్ని సమగ్రమైన కథనాలు మన నేటిదాత్రిలో రాబోతుంది. వరుసగా గుట్కాను తెలంగాణ నుంచి తరిమేదాకా నేటిదాత్రి అక్షర పోరాటం చేస్తుంది. గుట్కా రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీనివల్ల యువత మెయిన్ గా ఎవరంటే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బలైతున్నారు. ఏదో టైంపాస్కి చెప్పుకున్న, టైంపాస్కి మాట్లాడుకున్న మాటలు కాదు కదండి ఇవి. ఇంత చిన్న ఏజ్ లోనే యువత దీనికి అలవాటు పడుతున్నారు అంటే వాళ్ళకు క్యాన్సర్ రావడం కానివ్వండి, అవన్నీ వస్తే ఒక కుటుంబం ఆల్మోస్ట్ లాస్ అయిపోయినట్టే కదా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేటి రాత్రి అయితే దీనిపైన వరుస కథనాలు రాయడం జరుగుతున్నది. ఎవరైతే ఇట్లాంటి బిజినెస్లు చేస్తున్నారో, ఇట్లాంటి దందాలు చేస్తున్నారో దయచేసి ఆపేయండి. ఆల్రెడీ మనం చూసినాం నిజామాబాద్ లో చైతన్య గారు ఎంత మంచిగా ఇట్లా వార్త వచ్చిన వెంటనే అట్లా ఉండాలి. ప్రతి ఒక్క అధికారులు కూడా, పోలీసులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అట్లా ఉంటేనే జర ప్రజలకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది. ఇట్లాంటివన్నీ వేయినప్పుడే జర యువత కూడా కొంచెం మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. లేదు ఇక అన్ని మీరు తీసుకొచ్చి వాళ్ళకి చేతుల దగ్గర పెడితే ఎవరైనా కూడా ఖరాబ్ కానికే ఛాన్స్ ఉంటుంది. సో దీనిపైన ఒక్కసారి ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టండి. ఎవరెవరు ఆ పెద్ద మనుషులు ఎవరు ఆల్రెడీ నేను మీకు చెప్పిన, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు, కొంతమంది మార్వాడీలు, వాళ్ళందరూ కూడా నడిపిస్తున్న తతంగం ఇదంతా. వాళ్ళందరిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి, ఆల్రెడీ మనకు చెప్పినాను కూడా ఇందాక, ఏంటంటే 10 సంవత్సరాల జైలు ప్లస్ 5 లక్షల జరిమానా. సో ఇవన్నీ కూడా ప్లస్ ఇవి మెయిన్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఒక్కసారి అధికారులందరూ దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే ఇవన్నీ నడిపిస్తున్నాయో, ఎక్కడెక్కడైతే ఇవన్నీ దొరుకుతున్నాయో వాళ్ళందరినీ కూడా దొరకబట్టి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని వాటన్నిటిని కాల్ చేసేయండి. అందుకైతే